ప్రభువునందు ప్రియమైనటువంటి సహోదరులారా సహోదరులారా, అమరస్వరం అను ఈ కార్యక్రమానికి మరొకసారి మిమ్మను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున ఆహ్వానిస్తున్నాను. మీ అందరికీ యేసు ప్రభువు నామమున శుభాకాంక్షలు తెలియజేయుచున్నాను. వాక్య పఠనము అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయము 10వ వచనమును చదువుకుందాము. అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయము 10వ వచనము. అప్పుడు నేను, ప్రభువా, నేనేమి చేయవలెనని అడుగగా, ప్రభువు, నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము, అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నీ నీకు చెప్పబడునని నాతో అనెను. నేటి ధ్యానాంశము నేనేమి చేయవలెను. మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని నేనేమి చేయవలెను అనే అంశాన్ని గురించి ఈరోజు మనము ధ్యానము చేసుకుందాము. ప్రభువా, నేనేమి చేయవలెను అని ఇక్కడ పలుకుతున్నటువంటి వారు పరిశుద్ధుడైనటువంటి పౌలు అని దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తున్నాము. పౌలు యొక్క జీవితాన్ని గురించి ఒకసారి మనము ఆలోచించినప్పుడు, పౌలు బాల్యము నుంచి కూడా ధర్మశాస్త్రం నందు ఆసక్తి కలిగినటువంటి వాడు, తను నమ్మినటువంటి మతమునందు ఆసక్తి కలిగినటువంటి వాడు. బాల్యము నుండి కూడా ఆ యొక్క ధర్మశాస్త్రం యొక్క గురించి, ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విషయాలని గురించి ఆయన శిక్షణను పొందినటువంటి వాడు. ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు, దేవుని యొక్క వాక్యమునందు విశ్వాసం ఉంచినటువంటి వాడు. బాల్యము నుంచి కూడా ఆ విధముగా దేవుని యొక్క వాక్యమునందు విశ్వాసం ఉంచినటువంటి వాడు. మతము పైన అభిమానము కలిగినటువంటి వాడు పౌలు. ఆ విధముగా అభిమానముతో మరి దేవుని నమ్ముకొని పౌలు జీవిస్తూ ఉన్నాడు. ధర్మశాస్త్రానికి అనుసారముగా పౌలు నీతిమంతుడుగా జీవిస్తున్నాడు. పౌలు మరి హెబ్రీయులలో మరి ప్రత్యేకమైనటువంటి పరిసయ్యుల తెగకు చెందినటువంటి వాడు. ఈ పౌలు మరి యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటించినటువంటి వారిని, యేసుక్రీస్తు యొక్క సువార్తను నమ్మినటువంటి వారిని హింసించినటువంటి వాడు, కొట్టించినటువంటి వాడు, చెరసాలలో వేయించినటువంటి వాడు. అంతేకాదు, మరి యేసుక్రీస్తు నామమును ప్రకటించినందుకు గాను స్టెఫనును చంపినప్పుడు అదిగో అక్కడనే పౌలు నిలిచి ఉన్నాడు. స్టెఫను యొక్క మరణానికి పౌలు సమ్మతి సూచించినాడు. ఆ విధముగా పౌలు మరి మతాసక్తి కలిగినటువంటి వాడై ఇదిగో యేసుక్రీస్తును నమ్మిన వారిని, యేసుక్రీస్తును ప్రకటించినటువంటి వారిని చెరసాలలో వేయించుచు, ఆ విధముగా కొట్టించుచు, మరి చంపించుచు వస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనము చదువుతూ ఉంటున్నాము. పౌలు యొక్క జీవితాన్ని ఒకసారి మనము కూలంకషంగా పరిశీలించినట్లయితే పౌలు ఒక మతాభిమానిగా మనకు కనిపిస్తుంటున్నాడు. ఒక మతము పై అభిమానము కలిగి ఉండుట అది మంచిది, అది ఎంతో శ్రేష్టమైనటువంటి విషయము. అయితే మతముపై కలిగి ఉన్నటువంటి ఆ యొక్క అభిమానము అది దురభిమానముగా మారకూడదు. ఎందుకనగా దురభిమానము మతోన్మాదముగా మార్పు చెందుతుంది. మతోన్మాదము భయోత్పాదకతగా మారుతుంది. భయోత్పాదముగా మారినప్పుడు ఏమి జరుగుతుందంటే హింస చేయటము, కొట్టించటము, చెరసాలలో వేయించటము, చంపటము వంటివి జరుగుతాయి. అవే పౌలు జీవితంలో కూడా జరిగినవి. కాబట్టి పౌలు మొదటిగా మతమునందు ఆసక్తి కలిగి అభిమానం కలిగి ఉన్నాడు. పౌలులో ఉన్నటువంటి ఆ యొక్క అభిమానము, మతాభిమానము దురభిమానముగా మారింది. ఆ యొక్క దురభిమానము కాస్త మతోన్మాదముగా మారింది. ఆ మతోన్మాదము భయోత్పాదకంగా మారింది. అందువలననే పౌలు యేసుక్రీస్తు సువార్తను ప్రకటించిన వారిని, నమ్మిన వారిని కూడా కొట్టించి చెరసాలలో వేయించి చంపించినట్లుగా మనం చూస్తుంటున్నాము. స్టెఫను మరణానికి అతడు సాక్షిగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. కాబట్టి ఈ విధంగా ఆ పౌలు యొక్క జీవితము గడుస్తూ ఉన్నది. ఆ తర్వాత మరి పౌలుకు ఒక వర్తమానము వినబడినది. అది ఏమనగా, దమస్కులో యేసును గురించి ప్రకటింపబడుచు ఉన్నది. అక్కడ అనేకులు యేసుక్రీస్తును నమ్ముకొనుచున్నారు, యేసుక్రీస్తును గురించి ప్రకటించేవారు స్వస్థత కార్యములు చేయుచున్నారు అన్నటువంటి వర్తమానము పౌలుకు వినబడినది. వెంటనే పౌలు ప్రధాన యాజకుల యొద్దకు, పెద్దల యొద్దకు వెళ్ళి ఇదిగో అక్కడ అనగా దమస్కులో దేవుని యొక్క వాక్యమును ప్రకటించుతున్నటువంటి వారిని హింసించుటకు, చంపుటకు అధికార పత్రములను తీసుకొని ఇదిగో దమస్కునకు ప్రయాణము చేస్తున్నాడు. ఆయన బయలుదేరి వచ్చినప్పుడు ఇంకా దమస్కు ఆయన చేరలేదు. మార్గ మధ్యంలో మరి మండుటెండలో ఆయన ప్రయాణము చేస్తున్నాడు. ఆ సందర్భంలో ఆకాశము
నుండి ఒక మహా వెలుగు వారి మీద ప్రకాశించినది, పౌలు మీద ప్రకాశించినది, ఆయనతో కూడా ఉన్నటువంటి వారి మీద ప్రకాశించినది. ఆ వెలుగు ప్రకాశించినప్పుడు వాళ్ళంతా కూడా కింద పడిపోయినారు. పౌలు తన యొక్క 2 కన్నుల యొక్క దృష్టిని కోల్పోయినాడు. అంత ప్రభావం కలిగినటువంటి వెలుగు వారిపైన ప్రకాశించినది. మండుటెండలో ఆ వెలుగు కనిపించినది అంటే అది ఎంత ప్రకాశమానమైన బట్టి వెలుగు మనముకు ఇట్టే గమనించగలము. కాబట్టి ఆ గొప్ప వెలుగు వారి మీద ప్రకాశించినందువలన వారు క్రింద పడిపోయారు. పౌలును దృష్టి కోల్పోయాడు. కాబట్టి పౌలు వెంటనే ఆ వెలుగును చూశాడు. వెలుగును చూసి పౌలుకు వాక్య జ్ఞానము ఉన్నందువలన వెంటనే ఏమంటున్నాడంటే, ప్రభువా నీవెవడవు అని ప్రశ్నిస్తున్నాడు. అప్పుడు ప్రభు, నీవు హింసించుచున్నటువంటి యేసును అని ప్రభు సమాధానం ఇస్తాడు. అప్పుడు పౌలు, అయితే ప్రభువా నేనేమి చేయవలెను అని ప్రభువును ప్రశ్నిస్తూ ఉంటున్నాడు. నేనేమి చేయవలెను అని పౌలు ఆ ప్రభువును ప్రశ్నించినప్పుడు, ఇదిగో ప్రభువు చెబుతున్నాడు, నీవు దమస్కుకు వెళ్ళుము, అక్కడ అననీయ అను ఒక మనుషుడు కలడు, అతని వద్దకు వెళ్ళినప్పుడు అతడు నీవు ఏమేమి చేయవలనో సమస్తమును నీకు బోధించునని పౌలుకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చెబుతాడు. అప్పుడు పౌలు మరి ఆయనతో కూడా ఉన్నటువంటి వారు దమస్కు పట్టణమునకు వెళ్ళి అననీయను కనుగొంటారు. కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు మరి అననీయ పౌలును చూచి, పౌల సహోదరుడా దృష్టి పొందుమని చెప్పినప్పుడు పౌలు దృష్టి పొందుతాడు. దృష్టిని పొందినప్పుడు ఆయన మారు మనస్సు పొందుతాడు. ఇదిగో దేవుని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును యేసుక్రీస్తును ప్రకటించే వారిని ఆయన హింసించినాడో, యేసుక్రీస్తును ప్రకటించే వారిని మరి హింసించి చెరసాలలో వేయించి బంధించి మరి చంపించినాడో అదే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును ఆ యొక్క పౌలు ఈరోజు గుర్తించినాడు. ఆయన నిజంగా లోక రక్షకుడు అని గుర్తించినాడు. ఆయన యందు విశ్వాసం ఉంచినాడు. ఆయన ప్రభువు అని విశ్వాసం ఉంచినాడు. లోక రక్షకుడు అని విశ్వాసం ఉంచినాడు. పాపుల నిమిత్తము వచ్చినాడని విశ్వాసం ఉంచినాడు. కాబట్టి విశ్వాసం ఉంచి మరి తడవు చేయకుండా ఆయన బాప్తిస్మం పొందినాడు. బాప్తిస్మం పొందిన తర్వాత ఇదిగో యెరూషలేమునకు వెళ్ళి దేవాలయంలో ప్రార్థన చేయనప్పుడు పౌలు పరవశుడైనాడు. పరవశుడై అక్కడ ఆ దేవాలయంలో ప్రభువును చూచినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాము. కాబట్టి ఈ వాక్యంలో మనము గమనించినట్లయితే పౌలు అడిగినటువంటి ప్రశ్న నేనేమి చేయవలెను. కాబట్టి నేనేమి చేయవలెను అని పౌలు అడుగుతుంటున్నాడు. కాబట్టి ఈరోజు దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి ప్రతి వారు కూడా తమను తాము ప్రశ్నించుకొనవలెను. ఈ వాక్యము విన్న తర్వాత నేనేమి చేయవలెను అని తమను తాము ప్రశ్నించుకున్నట్లయితే మీకు ప్రభువు నిశ్చయముగా సమాధానము దయచేస్తాడు. ఇక్కడ పౌలుకు ప్రభు సమాధానము దయచేసినాడు, వెలుగును ప్రకాశింపచేసినాడు. అది మా తర్వాత స్వరముతో పౌలుతో మాట్లాడినట్లుగా మనము చూస్తుంటున్నాం. ఈనాడు కూడా మనము అనేకుల సాక్ష్యాలు వింటూ ఉన్నప్పుడు అనేకులకు ప్రభువు తన యొక్క వెలుగును చూపిస్తూ ఉంటున్నాడు. ఆ తర్వాత అనేకులతో తన యొక్క స్వరాన్ని వినిపిస్తూ ఉంటున్నాడు. అనేకులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇవి సజీవ సాక్ష్యాలు. ఈరోజు మనము ఎందరెందరో సేవకుల ద్వారా వారి నోటి ద్వారా ఇలాంటి సాక్ష్యాలను మనము వింటున్నాము. కాబట్టి ఆనాడు పౌలుకు ప్రత్యక్షమైనటువంటి ఆ ప్రభువే, ఆనాడు పౌలుకు వెలుగును ప్రకాశింపజేసినటువంటి ఆ ప్రభువే, ఆనాడు పౌలుతో మాట్లాడినటువంటి ఆ ప్రభువే ఈనాడు కూడా అనేకులకు ప్రత్యక్షమవుతూ అనేకులకు తన యొక్క వెలుగును చూపిస్తూ అనేకులకు తన యొక్క స్వరమును వినిపింపజేస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే ఆయన సజీవుడు, ఆయన జీవము గలవాడు, నిత్యము జీవించినటువంటి వాడు. అంతేకాదు తనను హింసించినటువంటి వారిని ఆయన ప్రేమించినటువంటి వాడు, తనను హింసించినటువంటి వారిని ఆయన రక్షించినటువంటి వాడు. అంతేకాదు తన యందు విశ్వాసం ఉంచిన వారిని ఎవరైతే హింసిస్తున్నారో, చెరసాలలో వేయిస్తుంటున్నారో, బంధిస్తున్నారో, కొడుతున్నారో, మరి చంపుతున్నారో అటువంటి వారందరినీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రేమిస్తున్నాడు. ప్రేమించి అటువంటి వారికి తన యొక్క వెలుగును చూపించాలని ఆయన కోరుతూ ఉన్నాడు. తన యొక్క స్వరాన్ని వినిపింపచేయాలని
పొందాలని ఆయన కోరుతూ ఉన్నాడు. అటువంటి వారికి దర్శనములను అనుగ్రహించాలని ఆయన కోరుతూ ఉంటున్నాడు, ఇష్టపడుతూ ఉంటున్నాడు. కాబట్టి మనుషులైనటువంటి వారు, మరి పాపములలో జీవిస్తున్నటువంటి వారు, మరి హింసలు చేయిస్తున్నటువంటి వారు, మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని వేడినట్లయితే నిశ్చయముగా ఆయన వెలుగును చూపిస్తాడు, తన స్వరాన్ని వినిపిస్తాడు, మీతో మాట్లాడతాడు. అంతేకాదు మిమ్మల్ని నిత్య రక్షణలోనికి నడిపిస్తాడని దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తుంటున్నాము. కాబట్టి పౌలు ఏ విధంగా అయితే నేనేమి చేయవలెను ప్రభు అని అడిగినాడో అదే విధముగా మరి దేవుని యొక్క వాక్యము వింటున్నటువంటి ప్రతి వారు కూడా ప్రభువా నేనేమి చేయవలెను అని అడిగినట్లయితే నిశ్చయముగా ప్రభువు మీరేమి చేయవలెనో మీతో మాట్లాడి చెబుతాడని మనము చూస్తుంటున్నాము. ప్రభువు ప్రత్యక్షమై ఇదిగో మాట్లాడువాడుగా ఉంటున్నాడు. అదే విధముగా దేవుని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతాడు. అదే విధముగా సువార్త ప్రకటించు వారి ద్వారా మాట్లాడతారు. అదే విధంగా దేవుని యొక్క వాక్యమును లోకమంతటా ప్రకటించు వారి ద్వారా ప్రభువు మాట్లాడువాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆ విధంగా దేవుని యొక్క మాటలను, ప్రభు యొక్క మాటలను విని మీరు మారు మనసు పొంది రక్షణ పొందాలని ఈ వాక్యం ద్వారా మనము గుర్తిస్తూ ఉంటున్నాము. ఇంకా మనము చూసినట్లయితే అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 29వ వచనములో మనము చూసినప్పుడు అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణకుచు పౌలుకును సీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను అని అడిగినట్లుగా ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాము. కాబట్టి ఇక్కడ రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను అని అడుగుతున్నవారు ఎవరంటే అతను ఒక చెరసాలకు అధిపతిగా ఉన్నాడు. చెరసాల అధిపతి మరి పౌలుకు సీలకు సాగిలపడి వారికి నమస్కారం చేసి ఇదిగో అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను అని చెబుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే పౌలు మరి సీల వీరిరువురు కూడా లూదియా అనబడినటువంటి వారి ఇంట ఆతిథ్యము పొంది ప్రార్థనా స్థలానికి వారు బయలుదేరినారు. వారు బయలుదేరి వెళుతూ ఉన్నప్పుడు ఇదిగో పుతోను అను దయ్యం పట్టినటువంటి ఒక స్త్రీ వారికి ఎదురుగా వచ్చినది. వచ్చి ఆమె కేకలు వేస్తున్నది, ఇదిగో వీరు సర్వోన్నతుడైనటువంటి దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గమును ప్రకటించువారు అని కేకలు వేసినది. ఆమె అనేక మార్లు ఈ విధముగా కేకలు వేస్తూ ఉన్నందువలన పౌలు వ్యాకులపడినాడు. వ్యాకులపడి ఆమెలో ఉన్నటువంటి దయ్యమును గద్దించినందువలన ఆమెలో ఉన్నటువంటి ఆ యొక్క దయ్యము ఆమెను వదిలిపోయినది. ఆ దయ్యము సోదె చెప్పినటువంటి దయ్యము. ఆ దయ్యము సోదె చెప్పుట ద్వారా ఆమె యజమానులకు మరి మంచి లాభము వస్తూ ఉండేది. వాళ్ళు ఎంతో ధనాన్ని ఆర్జించారు. ఆ విధముగా ధనాన్ని ఆర్జిస్తూ ఆమెను పోషిస్తూ వచ్చారు. అయితే ఆ యొక్క పౌలు ఎప్పుడైతే ఆమెలో ఉన్నటువంటి ఆ యొక్క దయ్యమును వెళ్ళగొట్టినాడో ఆమె సోదె చెప్పే ఆ యొక్క శక్తిని కోల్పోయినది. అందువలన ఆ యొక్క యజమానులకు నష్టము వాటిల్లినది. కాబట్టి వారందరూ కూడా దొమ్మిగా వచ్చి సమూహముగా వచ్చి పౌలు శీలల పైన పడినారు. పడి వారిని కొట్టినారు, వారిని హింసించినారు. అంతేకాదు వారి న్యాయాధిపతులు వచ్చి వీరి యొక్క బట్టలను తీసివేసి వీరిని కొట్టించుడని వారు ఆజ్ఞాపించినారు. కాబట్టి వారు ఆజ్ఞాపించిన ప్రకారము పౌలు శీలలను వారు బహుగా కొట్టి అటు తర్వాత వారిని చెరసాలలో వేయించినారు. చెరసాలలో భద్రముగా బంధించి వారిని చెరసాలలో ఉంచినారు. ఆ విధంగా ఉంచిన తర్వాత పౌలు మరియు శీలలు అర్ధరాత్రి సమయంలో దేవునికి పాటలు పాడుతూ ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే వాళ్ళు దేవునికి పాటలు పాడుతూ ప్రార్థనలు చేస్తూ ఉన్నారో ఆ సమయంలో మహా భూకంపము కలిగినది. ఆ భూకంపం యొక్క తాకిడికి చెరసాల యొక్క పునాదులు అదిరిపోయినవి. అంతేకాదు చెరసాల యొక్క ద్వారములన్నీ కూడా తెరుచుకొనినవి. అంతేకాదు ఖైదీలకు ఉన్నటువంటి బంధకాలన్నీ కూడా తమంతట తామే ఊడిపోయినవి. అప్పుడు ఆ యొక్క చెరసాలాధిపతి చాలా మిక్కిలిగా ఆశ్చర్యపడినాడు. ఆయన భయకంపితుడైనాడు. ఎందుకనగా చెరసాల యొక్క తలుపులన్నీ తెరుచుకొని ఉండటము ఆ యొక్క చెరసాల అధిపతి చూచినాడు. చూచి చాలా భయపడినాడు. భయపడి ఇదిగో దీపము తెమ్మని చెప్పి దీపము తీసుకుని వచ్చి ఇదిగో ఆ పౌలును శీల దగ్గరికి వచ్చినాడు. అంతకుముందే ఏం చేసినాడంటే ఇదిగో కత్తి దూసి తనను తానే చంపుకోవటానికి ప్రయత్నం చేసినాడు. ఎందుకనగా ఖైదీలంతా కూడా పారిపోయారని అతడు భయకంపితుడైనాడు. అందువలన కత్తి తీసుకొని తనను తానే చంపుకొనటానికి ప్రయత్నించినాడు. ఆ విధంగా ప్రయత్నించినప్పుడు పౌలు ఆ యొక్క చెరసాల అధిపతిని నివారించినారు.
ఏమనగా నీకు ఏమీ హాని చేసుకొనవద్దు, ఎందుకనగా మేమందరం కూడా ఇక్కడనే ఉన్నాము, నీవు ఏమీ హాని చేసుకొనవద్దని పౌలు చెప్పినాడు. చెప్పిన వెంటనే ఆ యొక్క చెరసాల అధిపతి దీపము తెప్పించి ఇదిగో పౌలు శీలలను కనుగొని ఏమంటున్నాడంటే వారి ఎదుట సాగిలపడి వారికి నమస్కారం చేసి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను అని అడుగున్నట్లుగా మనము చూస్తుంటున్నాము. అప్పుడు పౌలు వారికి ఏమని ఉత్తరం ఇస్తున్నాడంటే అదే మనము 31వ వచనంలో మనం చూసినప్పుడు, అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యము బోధించరి అని చెప్పేసి మనం చూస్తున్నాము. కాబట్టి ఆ చెరసాల అధిపతి అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను అని అడిగినప్పుడు వారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచుము, మరి అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అని వారు చెప్పినట్లుగా మనం చూస్తుంటున్నాము. కాబట్టి రక్షణ పొందవలేనంటే నీవు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలెను. నీవు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలెనంటే పౌలు ప్రకటించినటువంటి విధముగా దేవుని వాక్యమును నీవు వినవలెను, సువార్తకులు ప్రకటించినటువంటి వాక్యమును నీవు వినవలెను. ఆ తర్వాత దేవుని యొక్క శిష్యులు, యేసుక్రీస్తు యొక్క శిష్యులు ప్రకటిస్తున్నటువంటి సువార్తను నీవు వినవలెను. ఇదిగో రేడియోల ద్వారా, టీవీల ద్వారా ప్రకటింపబడుతున్నటువంటి సువార్తను నీవు వినవలెను. ఇదిగో మహాసభల ద్వారా ప్రకటింపబడుతున్నటువంటి సువార్తను నీవు వినవలెను. వీధులలో ప్రకటింపబడుతున్నటువంటి సువార్తను నీవు వినవలెను. కరపత్రముల ద్వారా ప్రకటింపబడుతున్నటువంటి సువార్తను నీవు వినవలెను. ఈ విధంగా నీవు సువార్తను వినినట్లయితే, చదివినట్లయితే నిశ్చయముగా నీవు రక్షింపబడుతావు. సువార్తను వినుట వలన నీకు విశ్వాసము కలుగుతుంది. ఆ వినుట క్రీస్తుని గురించినటువంటి మాట వలన కలుగుతుంది. సువార్తను వినినప్పుడు నీలో పశ్చాత్తాపం కలుగుతుంది. ఆ పశ్చాత్తాపము నీలో మారు మనసును కలిగిస్తుంది. ఆ మారు మనసు నిన్ను రక్షణ మార్గంలోనికి నడిపిస్తుంది. కావున యేసుక్రీస్తు యొక్క సువార్తను నమ్ముట చాలా ప్రాముఖ్యము. రక్షణ పొందుటకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించినటువంటి సువార్త వినవలెను అని దేవుని యొక్క వాక్యము చెబుతుంది. కాబట్టి ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడుదురు. కాబట్టి నీవు రక్షింపబడతావు, నీ ఇంటి వారు కూడా రక్షింపబడతావు. కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు నీవు విశ్వాసం ఉంచుము అని ప్రభు అక్కడ పౌలు మరి ఆ యొక్క చెరసాల అధిపతికి చెప్పినాడు. అంతేకాదు అనేక విధములుగా దేవుని యొక్క వాక్యమును ఆ చెరసాల అధిపతికి మరి పౌలు చెప్పి ఉంటున్నాడు. చెప్పినప్పుడు ఆ చెరసాల అధిపతి పౌలు చెప్పినటువంటి దేవుని యొక్క వాక్యమును ఉన్నట్టుగా అంగీకరించి విశ్వసించి అతడు బాప్తిస్మం పొంది తన ఇంటి వారందరితో కూడా సంతోషించినట్లు దేవుని యొక్క వాక్యంలో మనము చదువుతున్నాము. కాబట్టి మొట్టమొదటిగా చూసినట్లయితే పౌలు నేనేమి చేయవలెనని ప్రశ్నించి ఉంటున్నాడు. ఆ తర్వాత చూసినట్లయితే ఇక్కడ చెరసాల అధిపతి నేనేమి చేయవలెనని ప్రశ్నించి ఉంటున్నాడు. కాబట్టి వారు చేసినటువంటి ప్రశ్నలకు మరి సమాధానములు అనుగ్రహింపబడినట్లుగా కూడా దేవుని యొక్క వాక్యంలో మనము చూసి ఉన్నాము. అటు తర్వాత ఇంకా మనము దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనంలో ఒకసారి మనము చూసినట్లయితే అక్కడ వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దురస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పెను. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే అక్కడ పెద్ద జన సమూహము ఉన్నది. కాబట్టి వారందరూ కూడా ఈ మాట విని అనేటువంటి విషయాన్ని మనము చూస్తున్నాము. ఏ మాట వారు విన్నారు? అక్కడ 36వ వచనంలో మనం చూసినప్పుడు మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను, ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పాను. కాబట్టి ఈ మాట విని వారు హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని మరి అపోస్తులను అడిగినట్లుగా మనం చూస్తుంటున్నాము. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే అపోస్తులు అక్కడ దేవుని యొక్క వాక్యమును ప్రకటించినారు. ఎప్పుడు ప్రకటించినాడు? పెంతెకోస్తు దినమందు వారు దేవుని యొక్క వాక్యమును ప్రకటించినారు. పెంతెకోస్తు దినమందు శిష్యులందరూ కూడా మరి ఆ యొక్క మేడగదిలో సమకూడి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. వారు ప్రార్థనలు చేస్తూ ఉన్నప్పుడు ఒక బలమైనటువంటి గాలి ఆ యొక్క
వారు కూర్చున్నటువంటి ఆ యొక్క గది అంతా కూడా నిండుకొని ఉన్నది. ఆ యొక్క గాలి ద్వారా పెద్ద ధ్వని పుట్టి ఉంటున్నది. అదే సమయంలో అగ్ని జ్వాలలుగా నాలుకలు కనిపించినవి. అవి ఒక్కొక్కటిగా విభాగింపబడి వారి మీద వ్రాలినప్పుడు వారు పరిశుద్ధాత్మతో నిండుకుని వారై వారు ఆ పరిశుద్ధాత్మ ద్వారా వాక్శక్తిని పొంది ఉన్నారు. ఆ వాక్శక్తి ద్వారా వారు అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా సువార్తను ప్రకటించున్నారు. ఆ యొక్క గాలి చేసినటువంటి ఆ యొక్క మహాధ్వని ఆ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరికీ కూడా వినిపించినది. అందువలన ఇది ఏమిటో అని చెప్పేసి వారందరూ కూడా ఆ ధ్వని కలిగినటువంటి స్థలం యొద్దకు పరిగెత్తుతూ వచ్చినారు. అనేకులు వచ్చినారు. ఆకాశం క్రింద అనేక దేశాలలో ఉన్నటువంటి యూదులందరూ కూడా ఆ పెంతెకోస్తు పండుగకు వచ్చినారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఆ శబ్దము కలిగినటువంటి స్థలానికి వేగిరమ్ముగా వచ్చినారు. వాళ్ళంతా కూడా వచ్చినప్పుడు ఈ అపోస్తలులందరూ కూడా పరిశుద్ధాత్మతో నిండుకుని వారై ఆ పరిశుద్ధాత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలలో మాట్లాడుచున్నారు. అన్య భాషలలో దేవుని యొక్క వాక్యమును ప్రకటిస్తున్నారు. దేవుని యొక్క లేఖనములలో ఉన్నటువంటి ప్రభువైనటువంటి యేసుక్రీస్తును వారు ప్రకటించినారు. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ప్రవచనాలు, ఆ తర్వాత ప్రవక్తలు చెప్పినటువంటి వచనాలు ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసి ఆ వాటిలో ఉన్నటువంటి యేసుక్రీస్తును వారికి బయలుపరిచినారు. యేసుక్రీస్తు మరణమును పొందుట అవశ్యమని వారికి చెప్పి ఉంటున్నాడు. ఆ విధంగా వారికి సువార్తను చెప్పి ఉంటున్నారు. వారు ఆ దినమందు మరి వివిధములైనటువంటి భాషలతో దేవుని యొక్క సువార్తను ప్రకటించినట్లుగా మనము చూస్తుంటున్నాము. కాబట్టి సుమారుగా 15 దేశాల నుంచి లేదా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజలు ఆయా దేశాలలో మాట్లాడుతున్నటువంటి భాషలలో దేవుని యొక్క వాక్యమును ప్రకటింపబడటము విని వారు మిక్కిలి ఆశ్చర్యపడినారు. ఇదేమిటి, వీరు మన యొక్క దేశాలలో మనము మాట్లాడుకొనుచున్నటువంటి భాషల యందు వీరు దేవుని వాక్యమును ప్రకటిస్తున్నారు అని వారు ఎంతగానో ఆశ్చర్యపోయి అందుకే ఆ యొక్క అపోస్తలులతో అడుగుచున్నారు. అయ్యలారా, వారు ఆ విధంగా ఆశ్చర్యపోయి హృదయంలో నొచ్చుకొని అయ్యలారా మేమేమి చేయవలెనని వారు అపోస్తలులను అడుగుచున్నారు. అప్పుడు పేతురు వారికి ఏమని చెబుతున్నాడంటే, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. కాబట్టి మీరు ఏమి చేయవాలంటే ముందుగా మారు మనసు పొందాలి. మీ యొక్క మనసును మార్చుకొని మీ యొక్క పాపములకు క్షమాపణ పొందాలి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క మరణము ద్వారా, ఆయన యొక్క శిలువలో కార్చినటువంటి రక్తము ద్వారా మీ యొక్క పాపములకు మీరు విమోచనము పొందాలి, పాపక్షమాపణ పొందాలి. మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము. కాబట్టి మేమేమి చేతుము అని వారు అడిగినటువంటి ప్రశ్నకు ప్రభు మరి పేతురు ఏం చెప్తున్నాడంటే, మీరు ముందుగా మారు మనసు పొందవలెను, పాప క్షమాపణ నిమిత్తము మీరు బాప్తిస్మము పొందవలెను అని చెప్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. కాబట్టి మారు మనసు, పాప క్షమాపణ అనేది రక్షణ పొందుటకు ఎంతో అవసరము, పరిశుద్ధాత్మను పొందుటకు ఎంతో అవసరము అని మనము చూస్తుంటున్నాము. అదే మనము 47వ వచనంలో మనం చూసినట్లయితే, ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి, మరి ఈ ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. కాబట్టి వారు చెప్పుతున్నటువంటి వాక్యమును విన్నటువంటి వారు అనేకులు రక్షణను పొంది ఉంటున్నారు. ఆ విధంగా రక్షణ పొందిన వారు అనుదినము కూడా సంఘములో చేర్చబడుతూ ఉన్నట్లు దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తుంటున్నాము. కాబట్టి రక్షణ అనున్నది మానవులకు ఎంతో ప్రాముఖ్యమైనదిగా మనము చూస్తూ ఉంటున్నాము. అదేవిధంగా మనము చూసినట్లయితే స్నానికుడైనటువంటి యోహాను కూడా బాప్తిస్మము ఇస్తూ ఉన్నప్పుడు మరి అనేకులు వచ్చి ఆయన దగ్గర బాప్తిస్మము పొందుతున్నారు. ఆ బాప్తిస్మము పొందు సందర్భంలో మరి ఆ యొక్క స్నానికుడైనటువంటి యోహాను వారితో చెప్పినటువంటి మాటలను ఒకసారి గమనించినట్లయితే, లూకా వ్రాసిన సువార్త 3వ అధ్యాయము 10వ వచనము, అందుకు జనులు అలాగైతే మేమేమి చేయవలెనని అతనిని అడుగగా అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము. కాబట్టి అనేకులు స్నానికుడైనటువంటి యోహాను దగ్గరికి వచ్చినారు. ఎందుకు వస్తున్నారంటే వారు బాప్తిస్మం పొందటానికి వస్తున్నారు. బాప్తిస్మం ఎందుకు పొందటానికి వస్తున్నారంటే, ఇదిగో దేవుని యొక్క ఉగ్రత ఈ లోకము మీదకి రానయ్యున్నది, ఆ ఉగ్రత నుండి తప్పించుకోవాలన్నటువంటి ఆలోచనతో, ఆశతో వారందరూ కూడా మరి యోహాను దగ్గరికి బాప్తిస్మం పొందటానికి వచ్చి ఉంటున్నారు. అయితే అలాంటి వారిని ఉద్దేశించి యోహాను ఏమంటున్నాడంటే, సర్పసంతానమా, రాబో
రాబోవు ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పినటువంటి వాడు ఎవడు? మారు మనసుకు తగినటువంటి ఫలములను ఫలింపడు అని యోహాను చెప్పినట్లుగా మనం చూస్తుంటున్నాము. కాబట్టి కేవలము బాప్తిస్మము పొందుట వలన మాత్రము రక్షణ కలుగదు, కానీ ఇదిగో మారు మనస్సు పొందవలెను. మారు మనస్సు పొంది మారు మనసుకు తగినటువంటి ఫలములను ఫలింపవలెను. ఆ విధంగా ఫలించినప్పుడు మాత్రమే దేవుని యొక్క రక్షణను పొందగలము, దేవుని యొక్క ఉగ్రత నుండి రక్షింపబడగలము అని ఇక్కడ యోహాను చెప్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాము. ఇంకా మనము చూసినట్లయితే 10వ వచనంలో, అలాగైతే మేమేమి చేయవలనని వారు అతనిని అడుగగా, 2 అంగీలు గలవాడు ఏమీ లేని వానికి ఇయ్యవలెను, ఆహారం గలవాడు అలాగుననే చేయవలెనని వారితో చెప్పెను. కాబట్టి ఎవరికైతే 2 అంగీలు ఉన్నాయో, ఒక అంగీ కూడా లేనటువంటి వానికి ఒక అంగీని ఇవ్వవలెనని అక్కడ యోహాను చెప్తున్నాడు. అదేవిధంగా 2 పూటల ఎవరైతే భోజనం చేస్తున్నారో, ఒక పూట కూడా భోజనం చేయలేనటువంటి వానికి ఒక పూట భోజనమును ఇవ్వవలెనని అక్కడ యోహాను వారికి చెబుతూ ఉంటున్నాడు. ఇంకా 12వ వచనంలో మనం చూసినప్పుడు, సుంకరులు వచ్చి బాప్తిస్మము పొందడానికి వచ్చి, బోధకుడా మేమేమి చేయవలెనని అతనుని అడిగినారు. సుంకరులు కూడా బాప్తిస్మం పొందడానికి వచ్చినారు. వచ్చి వారు కూడా హృదయంలో నుంచుకొని, అలాగైతే మేమేమి చేయవలెనని యోహానును అడుగుతున్నారు. అందుకు యోహాను వారికి ఏమి చెబుతున్నాడంటే, మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దని వారితో చెప్పెను. కాబట్టి ఎంతైతే నిర్ణయింపబడినదో అంతయే మీరు తీసుకోవలెను, దానికంటే ఎక్కువగా మీరు తీసుకొనకూడదు అని మరి యోహాను వారితో చెప్పినట్లుగా మనము చూస్తుంటున్నాము. అదేవిధంగా 14వ వచనంలో చూసినట్లయితే, సైనికులు కూడా ఆ యోహాను దగ్గరికి వచ్చి మేమేమి చేయవలెను అని అతనిని అడిగిరి. అందుకు అతడు, ఎవరిని బాధ పెట్టక, ఎవరి మీద అపనిందలు వేయక, మీ జీతంతో తృప్తి పొందినుడని వారితో చెప్పెను. కాబట్టి ఎవరిని బాధపరచకూడదు, ఎవరిపైన అపనిందలు వేయకూడదు. మీకు ఏమైతే జీతం వస్తుందో ఆ జీతంతోనే మీరు తిని తృప్తి పొందుడని యోహాను వారితో చెప్పినట్లుగా మనము చూస్తుంటున్నాము. కాబట్టి మేమేమి చేయవలెను, నేనేమి చేయవలెను అన్నటువంటి అంశాన్ని గురించి ఈరోజు మనము స్పష్టముగా విని ఉన్నాము. ప్రభువు మనతో మాట్లాడి ఉన్నాడు. కావున ఈ వాక్యం వినేటటువంటి మీరు నేనేమి చేయవలెను అని మీకుగా మీరు ప్రశ్నించుకొని దేవుని వాక్యము నుండి సమాధానము పొంది ఆ వాక్యము చెప్పిన రీతిగా నడుచుకొని రక్షణ భాగ్యమును పొందవలెనని ప్రభు పేరిట మిమ్మను బతిమాలుచున్నాను. ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తులు సమర్పిస్తున్నాను. తండ్రి, ఈ దినమందు నేనేమి చేయవలెను అనే అంశమును గురించి ఇదిగో ప్రభువా మేము విస్తారంగా ధ్యానించుకున్నట్టుకు మీరు అనుగ్రహించిన కృపకై మీ నామమునకు స్తోత్రములు. ఈ వాక్యము వినటువంటి వారు అనేకులు హృదయములో నొచ్చుకొని తమంతటి తాము ప్రశ్నించుకొని ఇదిగో ప్రభువా మీ వాక్యము ద్వారా సమాధానము పొంది మారు మనసు, రక్షణ, బాప్తిస్మము పొందుటకు నాయనా మీ కృప చూపించమని ప్రాధేయపడుచున్నాను. అదేవిధముగా ఈ వాక్యమును వినుస్తున్నటువంటి వారిలో ఎందరైతే అనారోగ్యంతో ఉన్నారో, బాధింపబడుతూ ఉన్నారో, పీడింపబడుతూ ఉన్నారో అలాంటి వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరిచి వారందరికీ కూడా విడుదల ప్రసాదించమని ప్రాధేయపడుచున్నాను. అలాగున చేసి వారికి మీ సాక్షులుగా చేసుకున్నామని, మీ సేవకులుగా మలుచుకున్నామని ప్రాధేయపడుచున్నాను. కృప చూపించండి, దయపాలించండి. మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సహోదరులరా, ఇంతవరకు మీరు అమరస్వరమును ఈ కార్యక్రమమును వినినందులకై ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మీకు వందనములు తెలియజేస్తున్నాను. తిరిగి వచ్చే వారము ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ కలుసుకుందాము. పరిశుద్ధాత్మ మీకు తోడైండునుగాక. ఆమెన్.